హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ రాజ్ బ్లాగ్. ఈరోజు బజాజ్ కంపెనీకి సంబంధించిన బిఎల్డిసి సీలింగ్ ఫ్యాన్ రిమోట్ కంట్రోల్ ఉంది ఇంటి కోసం పర్చేస్ చేసామండి. దానికి సంబంధించిన అన్బాక్సింగ్ నేను చూపిస్తాను. ఇది అమెజాన్ లో ఆర్డర్ చేశానండి. బాక్స్ అయితే ఇలా వచ్చింది. బాక్స్ తో పాటు ఏదో బిల్ అనుకుంటా, చూద్దాం ఇదేంటో. ఇది వచ్చేసి బిల్ అండి. ఈ ప్రింట్ అంతా ప్రాపర్ గా అయితే ఏం కనబడట్లేదు. ఇది 2500 రూపీస్ పడింది. అండ్ బాక్స్ ఇట్ సైడ్ వచ్చేసి దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఫ్యాన్ కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి వన్ బై వన్. ఇది వచ్చి బిఎల్డిసి సీలింగ్ ఫ్యాన్ విత్ రిమోట్ కంట్రోల్, BW 5 స్టార్ రేటెడ్, ఎనర్జీ ఎఫిషియంట్. ఇది 57% వరకు ఎలక్ట్రిసిటీ సేవ్ చేస్తుంది. కాంపాక్ట్ డిజైన్ అండి. హై ఎయిర్ డెలివరీ ఉంటుంది. 2 years వారంటీ ఉంటుంది. ఈ కలర్ వచ్చేసి కూల్ మైన్ గ్రే. అండ్ సో అంతేనండి. పైన అయితే ఏం డీటెయిల్స్ లేవు ఎక్కువ. ఇంకా లోపలికి మనం ఓపెన్ చేసి చూద్దాము. లోపల అయితే ఇలా వచ్చిందండి. ఎంటీ బాక్సెస్. ట్రాన్స్పోర్ట్ లో అటు ఇటు జరగకుండా ఉండడానికి ఎంటీ బాక్సెస్ పెట్టారు. ఐ థింక్ ఇది మోటార్ అనుకుంటా. ఇది మోటార్. ఇవి వచ్చేసి బ్లేడ్స్ అండి. ఇది కంప్లీట్ మోటార్ సెట్ ఉంది దీంట్లో. ఒకటి ఓపెన్ చేసి బ్లేడ్స్ చెప్పాను కదా, కోల్ మైన్ గ్రే. ఈ బాక్స్ లో ఇంకేం లేవు, ఎంటీ. బ్లేడ్స్ చూడండి, మంచి డీసెంట్ కలర్ కోల్ మైన్ గ్రే. బ్లేడ్స్ కూడా చాలా లెంత్. చూడండి, ఈ బాక్స్ లో ఓన్లీ బ్లేడ్స్ వచ్చాయి. ఇంకో ఏదో బిల్ ఉన్నట్టుంది. బిల్ సమ్ కాటన్ సేఫ్టీ కోసం పెట్టారు. బిల్ ఏం లేదు దీనిలో. అండి ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం లోపల ఎలా వచ్చిందో. ఇది రెగ్యులర్ టైప్ కాదు, బిఎల్డిసి టైప్ అని చెప్పాను కదా. మోటార్ కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటది. రిమోట్ కూడా దీని లోపలే ఉంటుంది. రిమోట్ కూడా ఒకసారి తీసి చెక్ చేద్దాం ఎలా వచ్చిందో. ఇది ఫస్ట్ టైం అండి రిమోట్ కంట్రోల్డ్ ఫ్యాన్ తీసుకోవడం. దీని లోపల వచ్చేసి రిమోట్ ఇలా ఉంటది చూడండి. త్రీ ఫోర్ ఫైవ్ అండ్ అనేది టైమర్ కూడా ఉందండి. అండ్ ఆన్ ఆఫ్. ఓపెన్ చేసి చూద్దాము. ఇది AAA AA బ్యాటరీలో ఒకసారి చెక్ చేద్దాం. AAA బ్యాటరీస్ 2 వచ్చేసి నేను పక్కన పెట్టి. ఇది ఫిట్టింగ్ రిలేటెడ్ అండి. పైన స్లాబ్ లో ఫిట్టింగ్ కోసం యూజ్ చేస్తాం కదా స్క్రూస్. కంప్లీట్ సెట్ ఇది. వారంటీ కార్డ్ ఉంది. ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్స్. ఇది 2 years వారంటీతో వచ్చిందండి. ఇక్కడ చూడొచ్చు 2 years వారంటీ. ఇది ఇలా సర్వీస్ సెంటర్ తెలంగాణ మనకు అవైలబుల్ ఉంది. అండ్ హోమ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. ఇలాంటి చిన్న రిపేర్ వచ్చినా కూడా మనకు ఇంటికి పిలిపించి రిపేర్ చేయించుకోవచ్చు. ఇది కప్స్ అండి. కప్స్ ఈ టైప్ లో వచ్చాయి. కలర్ అయితే చాలా డీసెంట్ ఉంది, చాలా బాగా నచ్చింది. 2 కప్స్ వచ్చాయి. కింద ఒకటి మీద ఒకటి వచ్చేస్తుంది. ఇది రాడ్ వచ్చిందండి ఎక్స్టెన్షన్ కి. తక్కువే వచ్చింది. కొంచెం లెంత్ ఉంటే బాగుంది అనిపిస్తుంది.
పర్లేదు, ఓకే. సపోర్ట్ ఇది పక్కన పడితే, సో ఇది వచ్చేసి మోటార్ సెట్ ఇలా ఈ మోటార్ సెట్ అండి ఇలా వచ్చింది. మరీ ఎక్కువ వెయిట్ అయితే ఏం లేదు, లైట్ వెయిట్ అయి ఉంది. లైట్ వెయిట్ ఉంది, ప్రీమియం లుక్ ఉంది, మంచి క్వాలిటీతో వచ్చింది. ఓకే, సో ఇది అంటే ఓవరాల్ గా లాంగ్ టర్మ్ రివ్యూ అయితే ఒక 1 month యూజ్ చేసిన తర్వాత ఇస్తాను. ఇప్పుడు ఇనిషియల్ గా అయితే ఎలా నడుస్తుందని ఫిట్టింగ్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను. ఇది ఒకసారి ఫిట్ చేసి ఇనిషియల్ గా ఎలా వర్క్ అవుతుంది అనేది చెక్ చేద్దాము. అంటే ఓవరాల్ గా ఎలా వర్క్ అవుతుందో లాంగ్ టర్మ్ రివ్యూ అయితే ఇమీడియట్ గా చెప్పలేము కదా. ఒక 1 month లేదంటే ఒక 15 days యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది, ఎయిర్ ఫ్లో ఎలా ఉంది, రెగ్యులర్ ఫ్యాన్ కి దీనికి డిఫరెన్సెస్ ఏమున్నాయి, అప్పుడు ఒక లాంగ్ వీడియో తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను, ప్రాపర్ రివ్యూ, లాంగ్ రివ్యూ. ఓకే, మొత్తానికైతే ఫిట్టింగ్ అయిపోయిందండి. వైర్ లైన్ సెట్ చేస్తున్నాను. ఫిట్టింగ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఓకే అండి, ఫ్యాన్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఫ్యాన్ స్విచ్ కూడా ఆన్ చేశాను. రెగ్యులేటర్లో ఫ్యాన్ కంట్రోల్ 5లో పెట్టి ఉంచాను. ట్రిపుల్ ఏ బ్యాటరీలు వేసాను. దీంతో పాటు బ్యాటరీస్ అయితే ఏం రాలేదు, మనమే వేసుకోవాలి. సరే, ఫ్యాన్ ని టెస్ట్ చేస్తాను. ఆన్ చేస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ పైన చూడండి, ఫ్యాన్ ఆన్ అయిపోయింది రిమోట్ కంట్రోల్లో. టాప్ స్పీడ్ లో తిరుగుతుంది. ఇందాక చెప్పాను కదా, రెగ్యులేటర్ 5 కంట్రోల్లో పెట్టి ఉంచారని. డైరెక్ట్ టాప్ స్పీడ్ అందుకుంది. ఇప్పుడు నేను 1 లో పెడుతున్నాను చూడండి. ఇప్పుడు 2 లో పెడుతున్నాను. ఓకే, అంటే మన రెగ్యులేటర్ లో చేంజ్ చేస్తే ఎలా పెరుగుద్దో అదే రిమోట్ కంట్రోల్ తోటి యాజ్ గా మనకి ఆపరేట్ అవుతుంది. ఇది చూడండి, రిమోట్ లో స్టాప్ చేస్తున్నాను, పోయింది ఫ్యాన్. సో రిమోట్ అయితే ప్రాపర్ గా వర్క్ అవుతుంది. ఫ్యాన్ కూడా ఓకే. చూసారు కదా, ఇనిషియల్ గా అయితే టెస్ట్ చేసాము, రిమోట్ ప్రాపర్ గా వర్క్ అవుతుంది. ఫ్యాన్ కంట్రోల్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయి. ఈ 0.5 అప్ అండ్ డౌన్ కూడా ప్రాపర్ గానే ఉంది. టైమర్ అయితే సెట్ చేయలేదు, చూద్దాం టైమర్ సెట్ చేసి ఒకసారి. ఇది నేను ఫైనల్ రివ్యూలో చెప్తాను. ఒక 15 days యూజ్ చేస్తాను. 15 days యూజ్ చేసి మళ్ళీ ఒక వీడియో తీస్తాను, ఫైనల్ రివ్యూ ఒక చిన్న వీడియో చేస్తాను దాని గురించి. సో యాజ్ ఆఫ్ నౌ ఓకే, ఫ్యాన్ ఓకే, రిమోట్ ఓకే. చూసారు కదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ కోసం ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.